సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లను చాలా బాగా రాసుకుంటారు మామ. ఆ క్యారెక్టర్ల వల్ల సినిమా ఎలా ఉన్నా సరే దానికి మంచి పేరు వస్తుంది. ఆ రోల్స్లో చేసిన నటులు చూపించే ఇంపాక్ట్ ప్రేక్షకులపై పర్మనెంట్ ఇంపాక్ట్ను చూపిస్తారు. అబ్బా ఏం నటించారా బాబు, ఆ ఒక్క యాక్టర్ కోసమైనా ఈ సినిమా చూడొచ్చు అని ప్రేక్షకులు అంటుంటారు. ఆ పాత్రలను వాళ్ళు తప్ప ఎవరు అంత గొప్పగా పోషించలేరు. అలాంటి కొన్ని పాత్రలు, వాటిని అద్భుతంగా పోషించిన యాక్టర్ల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ వీడియోలో ఆ గొప్ప యాక్టర్ల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా వేదం మూవీలో ఉన్న కేబుల్ రాజు గురించి మనం మాట్లాడుకోవాలి. అదేనండి మన అల్లు అర్జున్ తన కెరీర్లో పోషించినటువంటి బెస్ట్ పాత్రలలో ఒకటి కేబుల్ రాజు. అతను స్టార్ హీరో అయినప్పటికీ సాధారణ కేబుల్ ఆపరేటర్గా అందరికీ కనిపించి ఆశ్చర్యపరిచాడు. మురికివాడలో నివసించే వ్యక్తిగా బన్నీ నటించడం అప్పట్లో చాలా మందికి షాక్ ఇచ్చింది. అయినా ఈ క్యారెక్టర్ ఎందుకు చేశాడు బన్నీ, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అని కూడా అందరూ అనుకున్నారు. మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీతో ఈ సినిమా వచ్చింది. ఇందులో చాలా నిజాలను ఎమోషనల్ గా చూపించారు. లైఫ్ లెసన్స్ నేర్పించే ఈ సినిమాలో అనుష్క శెట్టి పాత్ర వేష పాత్ర, అలాగని ఆమె చీప్ కాలేదు. అంత గొప్ప క్యారెక్టర్ చేసింది. స్టార్డమ్ పక్కన పెట్టి బన్నీ చేసినటువంటి కేబుల్ రాజు పాత్ర కూడా చాలా అందరికీ నచ్చేసింది. ఈ పాత్ర బన్నీ తప్ప మరెవరు న్యాయం చేయలేరు అని ఆ విధంగా ఈ యొక్క పాత్రలో నటించాడు బన్నీ. ఇక రెండో బెస్ట్ యాక్టర్ గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే విశాఖ ఎక్స్ప్రెస్ థ్రిల్లర్ మూవీలో అల్లరి నరేష్, రాజీవ్ కనకాల, ప్రీతి జాంఘియాని, సింధు తులాని మెయిన్ రోల్స్ లో నటించారు. ఇందులో రవివర్మ క్యారెక్టర్ను చాలా గొప్పగా పోషించి అందరి మనసును గెలుచుకున్నాడు అల్లరి నరేష్. ఇక మూడో బెస్ట్ క్యారెక్టర్ ఎవరంటే ఈగ సినిమాలో నటించిన సుదీప్ విలన్ క్యారెక్టర్లో 2012లో విడుదలైన ఫ్యాంటసీ యాక్షన్ మూవీ ఈగ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేశారు. నేచురల్ స్టార్ నాని హీరోగా, సమంత హీరోయిన్ గా నటించారు. వీరిద్దరూ అగ్ర నటులు అని చెప్పుకోవచ్చు. వీరు ఏ సినిమాలో నటించిన నటులలో వారిదే పైచేయిగా అవుతుంది. కానీ ఈగ సినిమాలో మాత్రం అలా జరగలేదు. దీంట్లో విలన్ గా సుదీప్ యాక్ట్ చేశాడని చెప్పవచ్చు. కిచ్చా సుదీప్ అదరగొట్టేశాడని చెప్పాలి. సాధారణంగా ఈ సినిమాలో మనకి ఈగ కనబడుతుంది, కానీ యాక్టింగ్ చేసేటప్పుడు ఈగ కనబడదు. ఈగ లేకపోయినా అది ఉన్నట్టుగానే సుదీప్ చాలా పర్ఫెక్ట్ గా నటించి వావ్ అనిపించాడు. అతను కనిపించిన ప్రతి సీను కూడా ఒక మాస్టర్ పీస్ అని చెప్పుకోవాలి. అలాగే ప్రతినాయకుడిగా అతను ప్రేక్షకుల్లో వణుకు పుట్టించాడు. పేరుకే ఇది నాని సినిమా అయినప్పటికీ ఈ మూవీలో కిచ్చా సుదీపే బాగా హైలైట్ అయ్యాడు. అతని క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. రాజమౌళి ఈ నటుడిలోని మొత్తం నటన నైపుణ్యాన్ని పిండుకున్నాడనే చెప్పాలి. ఇది మామ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీ ముందరికి తీసుకురావడం కోసం చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా నా యొక్క కష్టాన్ని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.